కానీ బీసీలు ఇంకా కోరుకుంటుంది ఏంటంటే చట్టసభలు, అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా బీసీలకి రిజర్వేషన్ కల్పించాలని. మేము అడుగుతున్నది ఒక్కటే, ఈరోజు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ తీసుకురాబోతున్నారు. అందరినీ దానికి సపోర్ట్ అడుగుతున్నారు. మరి మహిళా రిజర్వేషన్ 50% మహిళలు ఉన్న రిజర్వేషన్ తెచ్చినప్పుడు సుమారు 45 నుంచి 50% ఉన్న బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే తప్పేంటి? దాని మీద ఎందుకు మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి డిస్కషన్ చేయరు? అసలు ఇంతెందుకు? పాపులేషన్ సెన్సస్, జనగణన సుమారు 10 సంవత్సరాల 6-7 సంవత్సరాల నుంచి ఆగిపోయింది, కరోనా వల్ల ఆగిపోయింది అన్నారు. ఇప్పుడు అంతా బాగానే ఉంది. జనగణన చేయడానికి మీకు 4-5 సంవత్సరాలు ఎందుకు పట్టిద్ది? ఇన్ని కోట్ల మంది ఉన్న దాదాపు 100 కోట్ల మంది ఉన్న ఓటర్ లిస్టునేమో 2-3 నెలల్లోనే ఎస్ఐఆర్ కింద రివిజన్ చేసినప్పుడు ఇంటింటికి జనగణన 6 నెలల్లోనో సంవత్సరంలోనో పూర్తి చేయరా? ఇలా వాళ్ళ భయం ఏంటంటే చేస్తే ఏ కులం ఎంత ఉందో తెలుస్తుంది, అప్పుడు రిజర్వేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది అనే భయంతో దీన్ని పక్కకు నెడుతున్నారు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వాళ్ళిద్దరూ తలుచుకుంటే రేపు అసెంబ్లీలో ఏదో బీసీ ఆదరణ బిల్లు కాదు, బీసీ రిజర్వేషన్ బిల్లు తెమ్మని బీసీలు డిమాండ్ చేస్తున్నారు. సంఘాల ముందుకొస్తే మేమందరం వాళ్ళకి సహాయం చేస్తాం. అయినా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే సూచిస్తున్నాం, మీరు మహిళా రిజర్వేషన్ అనొచ్చు, ఇతర రిజర్వేషన్లు అనొచ్చు, కానీ మీకు దమ్ము ధైర్యం ఉంటే రిజర్వేషన్ పెట్టాల్సింది ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రి పదవికండి. నిజమైన న్యాయం జరగాలి, అట్టడిగిన వర్గాల చేతుల్లోకి మరి రాజ్యాంగం, చట్టం వాళ్ళకు బలం చేకూరాలంటే ఉన్న ప్రాథమిక అత్యంత ఉన్నతమైన స్థాయి పదవులు మీరు పెట్టుకొని సర్పంచ్ పదవులు, ఎమ్మెల్యే పదవులు దిగేముంది? అయినా మేము మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్ తీసుకురండి.